ట్రాఫిక్ సిబ్బంది భద్రత సంక్షేమానికి పెద్దపీట వేస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ వెల్లడించారు. వేసవి కాలంలో డిహైడ్రేషన్ అధిగమించడానికి 5 లక్షల విలువైన 71,250 ORS ప్యాకెట్లను 5 ట్రాఫిక్ సిబ్బందికి SI హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎండల తీవ్రత నుండి రక్షించుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. సరైన నంబర్ ప్లేట్లు లేని, నకిలీ నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ నంబర్ ప్లేట్లు కలిగి ఉన్న వాహనాల కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందికి మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా స్పీడ్ లేజర్ గన్లు, డిజిటల్ కెమెరాలు, ట్రాఫిక్ సేఫ్టీ పరికరాలైన బారికేడ్లు, కోన్లు, బోల్డర్స్లు, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలు, కిట్ బ్యాగ్లు, సేఫ్టీ హెల్మెట్లు, మాస్క్లు, రేడియం జాకెట్స్, సన్ గ్లౌస్, వాటర్ బాటిల్స్, జంగిల్ మాస్, రెయిన్ కోట్స్ ట్రాఫిక్ సిబ్బందికి అందించడానికి ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, రాచకొండ ట్రాఫిక్ DSP డి శ్రీనివాస్, ఎల్బీ నగర్ ట్రాఫిక్ డివిజన్ ASP SP హరికృష్ణ, మల్కాజ్గిరి ట్రాఫిక్ డివిజన్ ASP S శ్రీనివాసరావు, SHOలు, ఇతర ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు. చాలా బాగా వర్క్ చేస్తున్నారు వారు. ఈ ట్రాఫిక్ నియంత్రణతో పాటు మిగతా క్రైమ్ విషయంలో కూడా, లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎప్పుడైనా ఏ సమాచారం ఉన్నా ఇమీడియట్గా దాంట్లో రియాక్ట్ అవుతున్నారు. సో దానికి వాళ్ళకి ప్రత్యేకంగా అభినందించడానికి వాళ్ళ ఒక మీటింగ్ పిలవడం జరిగింది. ఆ మీటింగ్కి భాగంగా ఇది కొత్తది వచ్చినటువంటి ఒక AC హెల్మెట్ అంటారు. దాంట్లో ఒక చిన్న AC డివైస్ ఉంది, మిగతా బ్యాటరీ ఉన్నది, చార్జబుల్ ఉన్నది. ఇవాళ సింపుల్ విషయంగా ఒక 5 మందికి మనం ఇవ్వబోతున్నాము. వారితో ఫీడ్బ్యాక్ చేసి మిగతా వారికి కూడా వస్తుంది. అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళకి అందరికీ కూడా ORS ప్లస్ ఆల్ అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రాచకొండలో ఉన్నటువంటి ఈ ఇర్రెగ్యులర్ ట్రాఫిక్ నంబర్ ప్లేట్స్ మీద కంప్లీట్గా నిర్మూలించే వరకు డ్రైవ్ కొనసాగుతుంది. దాని మూలంగా మనకు మంచి రిజల్ట్ వస్తున్నాయి. నిన్న కూడా ఏదైతే 3 స్నాచింగ్ జరిగినాయో దాంట్లో మనకు 2 స్నాచింగ్లో డెఫినెట్గా క్లూజ్ వచ్చేసింది. అతి త్వరలో వారిని పట్టుకుంటాము. ఈ సందర్భంగా తెలియపరచడం ఏంటి అంటే, చైన్ స్నాచింగ్ జరిగితే ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. ఇమీడియట్ రిపోర్ట్ అయితే మనం ఇమీడియట్గా అన్ని చోట్ల కూడా నాకాబందీ జరుగుతుంది, ఇమీడియట్గా పట్టుకోవడానికి ఉంటుంది. చైన్ స్నాచింగ్ మీద ప్రత్యేకంగా మహిళలకి ఒక అభద్రత వాతావరణం కలుపుతుంది కాబట్టి ఎంత టైం పడినా సరే ఖచ్చితంగా వారిని ఎక్కడైనా పారిపోయినా తీసుకొచ్చేసి జైలు శిక్ష పడే విధంగా వదిలే ప్రసక్తి ఉండదు. సో ఇది అంతా కూడా మీకు. దాంతోపాటుగా ఈ కన్విక్షన్ ఇంపార్టెంట్ నేరంలో ఖచ్చితంగా కన్విక్షన్ కూడా సాధించాలనేది దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి सर हेलमेट हिंदी में बोल दो जरा सर AC हेलमेट फर्स्ट टाइम मन में यूज किया अभी तक तो मैं कहीं